అపజయమే ఎరుగని నా జయశీలుడా, నీతో సమమెవరు. స్తోత్రం ఘనముగా తండ్రి నామాన్ని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ అండ్ వర్షిప్. yes Lord. ఆమేన్. ఆమేన్. అపజయమే ఎరుగని నా జయశీలుడా, నీతో సమమెవరు. అపజయమే ఎరుగని నా జయశీలుడా, నీతో సమమెవరు. మరణపు ముళ్ళును విరిచి వేసితివి, ఓ మరణమా నీ విజయమెక్కడని సవాలు చేసితివి. మరణపు ముళ్ళును విరిచి వేసితివి, ఓ మరణమా నీ విజయమెక్కడని సవాలు చేసితివి. తిరిగి లేచితివి, మరణపు ఉరులను తెంచితివి. తిరిగి లేచితివి, మరణపు ఉరులను తెంచితివి. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. అపజయమే ఎరుగని నా జయశీలుడా, నీతో సమమెవరు. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా. ప్రైజ్ అండ్ వర్షిప్. అపజయం ఎరుగని దేవుడు ఆయన. నలుగొట్టబడితివి, విసర్జింపబడితివి, మొత్తబడితివి, నాకై రక్తము చిందించితివి. నలుగొట్టబడితివి, విసర్జింపబడితివి, మొత్తబడితివి, నాకై రక్తము చిందించితివి. నీ రక్తధారలే రక్తధారలే నా మీద కురిపించి, పాపినైన నన్ను శుద్ధునిగా చేసితివి. నీ రక్తధారలే నా మీద కురిపించి, పాపినైన నన్ను శుద్ధునిగా చేసితివి. నీ రక్తమే నాకు జయము, అపవాదికి అపజయము. నీ రక్తమే నాకు జయము, అపవాదికి అపజయము. నీ రక్తమే నాకు నిత్య జీవమునిచ్చెను. నీ రక్తమే నాకు నిత్య జీవమునిచ్చెను. జయశీలుడా నా యేసయ్యా,
జయశీలుడా నీకే ఆరాధన, జయశీలుడా నా యేసయ్యా మృత్యుంజయుడా నీకే ఆరాధన, అజయమేరుగని నా జయశీలుడా నీతో సమమెవ్వరు, అజయమేరుగని నా జయశీలుడా నీతో సమమెవ్వరు. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పునరుత్థానముకై సమస్తము పెంటతో సమానముగా ఎంచితిని, ఏ విధము చేతనైనా పునరుత్థానముకై సమస్తము పెంటతో సమానముగా ఎంచితిని, పునరుత్థాన బలము పునరుదాన బలము ఎరుగు నిమిత్తము లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచితిని, పునరుదాన బలము ఎరుగు నిమిత్తము లాభకరములైనవన్నీ నష్టముగా ఎంచితిని, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచూనే పరుగెత్తుచున్నాను, వేగిరపడుచూనే పరుగెత్తుచున్నాను, జయశీలుడా నా యేసయ్యా మృత్యుంజయుడా నీకే ఆరాధన, జయశీలుడా నా యేసయ్యా మృత్యుంజయుడా నీకే ఆరాధన, అపజయమేరుగని నా జయశీలుడా నీతో సమమెవ్వరు, అపజయమేరుగని నా జయశీలుడా నీతో సమమెవ్వరు. ప్రైజ్. పాలివాడనగుటకు ఉన్నతమైన పిలుపుతో పిలిచితివి, నీ శ్రమలలో నేను పాలివాడనగుటకు ఉన్నతమైన పిలుపుతో పిలిచితివి, తేజోవాసులైనా నగుటకు పాత్రునిగా చేసితివి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివాడ నగుటకు
వేసితివి. పరిశుద్ధుల సహవాసములో పరిపూర్ణ ఉపదేశములో, పరిశుద్ధుల సహవాసములో పరిపూర్ణ ఉపదేశములో కట్టబడుచు నీకై వేచి ఉన్నాను, కట్టబడుచు నీకై వేచి ఉన్నాను. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. జయశీలుడా గ్లోరీ నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. మరణపు ముళ్ళును విరిచి వేసితివి, ఓ మరణమా నీ విషయమెక్కడని సవాలు చేసితివి. మరణపు ముళ్ళును విరిచి వేసితివి, ఓ మరణమా నీ విషయమెక్కడని సవాలు చేసితివి. తిరిగి లేచితివి, మరణపు గురులను పెంచితివి. జయశీలుడా నా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన జయశీలుడా యేసయ్యా, మృత్యుంజయుడా నీకే ఆరాధన. స్తుతి ఆరాధన. మరణపు ముళ్ళును విరిచి వేసితివి, ఓ మరణమా నీ విజయమెక్కడని సవాలు చేసితివి. తిరిగి లేచితివి, మరణ పూరులను తెంచితివి. యేసయ్యా యేసయ్యా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన.
స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్యా నీ బంగారు పాదముల కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. గడిచిన నెల మొదలుకొని నెల వరకు కాచి కాపాడి నీ కృపలో దాచి భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ప్రభా, ఈ దినం నీ సన్నిధిలో సజీవ లెక్కలను ఉంచినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. అవును ప్రభా, ఈ దినం ఎంతో మంది గతించిపోయినప్పటికీ అల్పులమైన మమ్మల్ని, అయోగ్యులమైన మమ్మల్ని తండ్రి ప్రేమించి మాకు ఈ దినం ఇచ్చినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. అవును ప్రభా, ఇంతవరకునైనా ఆరాధన తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని తండ్రి. అవును ప్రభా, శక్తి చేత కాక బలం చేత కాకనైనా కేవలం నీ ఆత్మ మూలంగా మీరు జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని తండ్రి. అవును ప్రభా, ఇంతవరకునైనా వాయిద్యాల ద్వారా, చప్పట్ల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మీ నామానికే మహిమ తెచ్చుకున్నందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నేను ఇంతవరకు ఆరాధన ఈ నామానికి మహిమకరంగా, దీవెనకరంగా, అయా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమంతా చేరి తండ్రి మీ సన్నిధానంలో ప్రభా మేము ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా కుడి వచ్చిన బిడ్డలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా రాలేని బిడ్డలు కూడా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోనైనా 3 సంఘాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాలు మీరు ఆశీర్వించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. 3 సంఘాల్లో జరుగుచున్న ఆరాధనలు ప్రభా మీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా 3 సంఘాల సంఘ సరదృశాలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా 3 సంఘాలకు కావలసిన ప్రతి అవసరతలనైనా మీ నామంలో మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా అనేక నూతన ఆత్మలు మాకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ నైనా ఒక బలమైన జనాంగంగా చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అనేక ఆత్మలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా తండాలుగా నలుదిక్కులా నలువైపులా మీరు వ్యాపింప చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా ప్రతి విషయంలోనైనా మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి నేను 3 సంఘాలకు వస్తున్న ప్రతి కుటుంబరాన్ని జ్ఞాపకం చేసుకునైనా పేరు పేరుని ఆశీర్వించి దీవించి అభివృద్ధి పరిచి అయ్యా మీ పరాక్రమశాలి మినిస్ట్రీస్ లో ప్రభా మీ సాక్షులుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె మీ కాపుదలమేమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ కొందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా మీ దాసుడు ప్రభా మీ పక్షం నిలబడుచుండగా మీ శిలువ చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీ దాసు నోట మీ మాట ఉంచి ప్రభా మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా ఏ బిడ్డ ఏ అవసరం నిమిత్తం వచ్చి ఉందో తండ్రి అయ్యా నువ్వు హృదయంతరంగా ఎరిగి ఉన్న దేవుడో ప్రభా అయ్యా ప్రతి బిడ్డతో మీ దాసుని ద్వారా నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి అయ్యా, జీవింపబడతాయి, మా జీవితాలనైనా తెప్పరిలో చేయబడతాయి. మీరు మాట్లాడుతున్నారు నైనా. అట్టి జీవవాకులతో మా జీవితాలు మేము సరి చేసుకొని అయ్యా వాక్యానుసారంగా జీవించి అయ్యా మీలో బ్రతుకుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసుడు వాక్యం చెప్చునగా వినే మనసు, గ్రహించే మనసు, అయ్యా సమ్మతించే మనసు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా మీ దాసుడు వాక్యం చెప్చుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకి అయ్యా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతలను యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా యొక్క ప్రభు బలారాధనలో ప్రభా ఏ ఒక్కరం కూడా అయోగ్యంగా చేవేయక తండ్రి యోగ్యంగా బలలో చేవేసే భాగ్యం, ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా ప్రభా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీ రక్తంతో కడగబడి అయ్యా నీ బలలో చేవేసే భాగ్యం మాకు అందరికీ దయచేయమని అయ్యా ఇంతవరకు ఆరాధన మీ నామానికే మహిమకరంగా జరిగించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసేది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన మహిమగల నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కృపా క్షేమాలు, కృపా సమాధానాలు సమృద్ధిగా మన దేవుడు మనకు దయచేయునుగాక. నెమ్మది మనకు అనుగ్రహించునుగాక. సమాధానం మనకు అనుగ్రహించునుగాక. మనశ్శాంతి మనకు అనుగ్రహించునుగాక. ఆరోగ్యం మనకు అనుగ్రహించునుగాక.
విడుదల మనకు దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషం దేవుని మాటలు విని తర్వాత మనం ప్రభువుల్లో మనం చేయి వేద్దాం. బైబిల్ తెరుద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరుద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు, 16 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, బాగా చదవాలా, 18 ఏండ్ల నుండి బలహీనపరుసు దయ్యము ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. చాలు. చదవబడిన ఆ లేఖన భాగాలు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకి బోధించునుగాక. హల్లెలూయా. దేవుని మహా గొప్ప దయను, కనికరాన్ని, మరి ఆశ్చర్యకరమైన ఆయన యొక్క సన్నిధిని బట్టి గతించిన కాలమంతా మనకి కృపాక్షేమాలు, నెమ్మది మన దేవుడే కలగజేశాడు. మన సమస్త ఆధారానికి, మన సమస్త ఆరోగ్యానికి కేవలము కారకుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దినాల వెంబడి దినాలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు ఇట్లా గతించిపోతూ ఉన్నాయి. మనకంటే గొప్పవారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, లోకంలో ఘనులుగా పిలువబడేవారు ఎంతోమంది వారి జీవితాలను చూడలేక ముగించబడ్డాయి. బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద, అంటే నీ మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన దేవుడైన యెహోవా కన్నులు మన మీద ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టే నా దేవుని బిడ్డలారా, నేటి వరకు మనందరినీ మన దేవుడు సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాపాడి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధమైన నామాన్ని ఆరాధించడానికి కృప చూపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఒకసారి మహిమపరద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇంచుమించు కొన్ని దినాలు రాజుల చరిత్ర మనం బోధించుకున్నాం. అంటే సౌలు రాజు దగ్గర నుండి దావీదు నుంచి సొలొమోను నుండి ఇలాగా రాజుల చరిత్ర ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. అప్పుడు ఏం బయలుపరిచాడంటే, ఆ రాజుల చరిత్ర ధ్యానించిన దినాలన్నీ లేదా వారాలన్నీ కొంతమంది రాజుల మట్టుకు దేవునికి లోబడి జీవించారు. అనేక మంది రాజులు మరి దేవునికి లోబడకుండా జీవించారు. రాజులను ఒక్కసారి మనం అలా చూస్తే, దేవునికి తిరుగుబాటు చేశాడు, సచ్చాడు. దేవుని మాట వినలేదు, సచ్చాడు. దేవుడికి లోబడలేదు, రోగంతో దేవుడు మత్తెను. దేవునికి దుఃఖకరంగా జీవించాడు,
పక్క దేశపు రాజుకి అప్పగించాడు. లోబడలేదు, తిరుగుబాటు చేశాడు, మాట వినలేదు, సచ్చాడు 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 సచ్చాడు. ఈ పదాలే ఆ మధ్యకాలం అంతా వాక్యాలు ధ్యానిస్తూ వచ్చాం మనం. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా మనసులో ఒక మాట పెట్టాడు. ఏమని చెప్పాడంటే, నా మనసును ప్రేరేపించిన మాట, జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు ఏదైతే నీ నాలుకతో ఎక్కువగా మాట్లాడతావో అదే నెరవేర్చబడుతుంది అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఉంటుంది కదా. జీవము మరణం ఎక్కడుందంట? మన నాలుక వశంలో ఉంది. కాబట్టి ఏదైతే ఎక్కువగా మనం మాట్లాడుతామో మన నాలుకలో నుండి ఏదైతే ఎక్కువగా మనం మాట్లాడుతామో అదే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది బిడ్డలారా. ఆ మధ్యకాలంలోనే ఒక ఘోరమైన సంఘటన మా బంధుమిత్రుల్లోనే, మా బంధువుల్లోనే మరి మా బాబాయ్ కొడుకు చనిపోయాడు. ఆ మాటలు బోధిస్తూ ఉన్నాను. సచ్చాడు సచ్చాడు, లోబడలేదు సచ్చాడు, లోబడలేదు సచ్చాడు, మాట వినలేదు సచ్చాడు. కరెక్ట్గా చావు వార్త చల్లగా వినాల్సిన అవసరత ఏర్పడింది అనమాట. ఎందుకు ప్రభువా ఇలా అనుమతించబడింది, ఇలా జరగడం నీ చిత్తం కాదు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్పిన మాట, అరే అబ్బాయి, జీవము మరణము మొత్తం నీ నాలుకలో ఉన్నాయి. నువ్వు ఏదైతే ఎక్కువగా మాట్లాడతావో అదే నెరవేర్చబడుతుంది, రూఢిపరచబడుతుంది. కాబట్టి మరణాన్ని గురించిన బోధలు పక్కన పెట్టి జీవాన్ని గురించిన బోధలు ప్రకటించు అని దేవుడు ఒక్కసారిగా నా మైండ్ తిప్పేశాడు. అంతే. మీరు గమనించడం లేదో, దాదాపు ఇంచుమించు ఆ మరణ వార్త విన్నది మొదలుకొని నేటి వరకు కూడా బిడ్డలారా మరణకరమైన సందేశాలు కానీ, శాపగ్రస్తమైన పదాలు కానీ, లేకపోతే తిరుగుబాటు చేసే పదాలు కానీ ఇక మీదట నా నోట రానివ్వను ప్రభువా. నువ్వు చెప్పావు కాబట్టి నా నోట నుంచి జీవపు మాటలే ఇక మీదట రావాలి అని నేను దేవుని దగ్గర బిడ్డలారా తీర్మానం తీసుకున్నాను. ఆనాడు నుంచి ఒకటే నాకు అర్థమైంది, ప్రజలకి మనం ఏమి ఇవ్వాలంటే, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? బైబిల్ రాయబడింది. మాకేం తెలుసు, మేము పరలోకం పోతే కదా మాకు అర్థమైంది అంటారేమో. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే బైబిల్ రాయబడింది, అది కలతలు కన్నీరు లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు అప్పులు వడ్డీలు లేని రాజ్యం, చీకటి దారిద్ర్యం శాపం లేని రాజ్యం, అపవిత్రత కల్మషం మురికి మత్సరం లేని రాజ్యం, నెమ్మది సమాధానం సంతోషం ఆనందం ఆరాధన, ఇవే వెలుగు పరలోక రాజ్యంలో ఉండేవి ఇవే. కాబట్టి పరలోక రాజ్యంలో ఏవైతే మనిషి తన జీవితాన్ని ముగించబడిన తర్వాత అక్కడ అనుభవిస్తాడో ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీదనే ప్రజలు అనుభవించగలగాలి. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలామంది అంటూ ఉంటారు, చచ్చిన తర్వాత పరలోకంలో మాకు మనశ్శాంతి నెమ్మది ఉంటుంది మాకు అని చెప్పేసి. పిల్లరా, పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత అనుభవించే ఆ నెమ్మది, ఆ విడుదల, ఆ సమాధానం, ఆ ఆశీర్వాదం, ఆ ఆరోగ్యం భూమి మీదనే మనము అనుభవించుదము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని చేర్చడానికంటే ముందుగా పరలోకపు రాజ్యపు రుచి భూమి మీద ప్రజలకు ఇస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఏంటి? ప్రజలు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, సంతోషము కలిగి, అభివృద్ధి కలిగి, ఆశీర్వాదం కలిగి, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ప్రజలు భూమి మీద జీవించాలి. ఎప్పుడైతే ఈ ప్రజలు నెమ్మది సమాధానము సంతోషము ఆనందము విడుదల
ఆరోగ్యము, ఆశీర్వాదం ఇవి కలిగి జీవిస్తారో భూమి మీదనే పరలోకపు అనుభవాన్ని ప్రజలు చూచిన వారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు సువార్త చెప్పుదామని. ఒకరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మరి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే ఆ ఇంట్లో భార్య భర్త ఇంచుమించు 5-6 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 5-6 మంది పిల్లలు. భర్త భయంకరమైన తాగుబోతాడు. ఎంత తాగుబోతాడంటే పని పాట ఇంకా ఏమీ లే, 24 గంటలు తాగడం పడిపోవడం, తాగడం పడిపోవడం, తాగడం పడిపోవడం, తాగి 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 ఆరోగ్యం అంతా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ స్త్రీకి, ఆ భార్యకి, నా దేవుని బిడ్డలారా, క్యాన్సర్ జబ్బుతో బాధపడుతూ ఉంటుంది. ఇంచుమించు పిల్లలందరూ, దేవుని బిడ్డలారా, పెళ్లి వయసు వచ్చిన పిల్లలు. సరే, ఆ కుటుంబము చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఈ పాస్టర్ గారికి ఒక భారం, బాధ్యత కలిగి వెళ్ళి 4 దేవుని మాటలు చెప్తే రక్షించబడుతుందేమో, దేవుని దగ్గరకు వస్తుందేమో అని ఈ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్దామని నిర్ణయించుకొని ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే, నా దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంట్లో కనీసం స్థలము పెట్టడానికి కూడా, కాలు పెట్టడానికి కూడా స్థలము లేదంట. ఒక చిన్న పట్ట కట్టుకొని ఆ పట్టలోనే భార్య భర్త అంతమంది పిల్లలు జీవిస్తూ ఉన్నారంట. అప్పుడు ఈ పాస్టర్ గారు బయట నుంచి అమ్మా అమ్మా అని పిలిస్తే బయటకు వచ్చిందంట. ఆమె, ఎవరయ్యా, ఎవరు మీరు అంటే, అమ్మ నేను పలానా సందులో ఉండే పాస్టర్ని, నేను పాస్టర్ని. ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది, మీకు దేవుని మాటలు చెప్పి మిమ్మల్ని దేవుని దగ్గర నడిపిద్దామని నాకు ప్రేరేపణ వచ్చిందమ్మా. కాబట్టి మీరు యేసుప్రభువు నమ్ముకోండి అన్నాడంట పాస్టర్ గారు. ఆ యేసుప్రభువు ఎవరయ్యా అసలు? ఆయన నమ్ముకుంటే మాకేంది లాభం? ఆయన నమ్ముకుంటే మాకేం లాభం, అసలు మాకేం వస్తుంది అనిందంట ఆమె కాస్త మొరటుగా. అప్పుడు ఈ పాస్టర్ గారు నాలంటాడు అనమాట. ఎలాంటాడు? నాలంటాడు. నీవు కానీ యేసు ప్రభు నమ్ముకోకపోయావా నీకు నరకమే అని చెప్పాడంట ఈ పాస్టర్ గారు. నీవు కానీ యేసు ప్రభు నమ్ముకోకపోయావు అనుకో, నీకు నరకమే. కాబట్టి నీ జీవితం ఇంకా నీ ఇష్టం అని చెప్పాడంట. అప్పుడు, అయ్యా నరకమా అంటే యేసు ప్రభు నమ్ముకోకపోతే మాకు నరకం ఉంటుందా అడిగిందంట ఆమె. అవును, నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. నీకు నీ ఇష్టం, తేల్చుకో. ఏదో నాకెందుకో ప్రేమ కలిగి కొన్ని మాటలు చెప్తామని వస్తే, నువ్వు యేసు ప్రభు ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు అంటా ఉండవు. కాబట్టి నీ ఇష్టం అమ్మా, చెప్పాల్సిన బాధ్యత నేను చెప్పాను, నమ్ముకోకపోతే నీకు నరకం వస్తుంది అని చెప్పాడంట. అప్పుడు, అయ్యా పాస్టర్ గారు ఒకసారి మా ఇంట్లోకి రండి అని తీసుకెళ్ళిపోయి వెళ్ళరా ఆ ఇంట్లో చూపిస్తే ఆ తాగుబోతు భర్త వస్త్రహీనుడై పని పాట లేక మరి తాగి 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 ఆరోగ్యం అంతా డ్యామేజ్ అయిపోయి అలా పడిపోయారంట మూలకి. పిల్లలు పెళ్లి వయసు వచ్చిన పిల్లలే, కానీ తినడానికి తిండి సరిగ్గా లేక ఒక అస్థిపంజరాలాగా పిల్లలు మారిపోయారంట. ఈమె చూస్తేనేమో క్యాన్సర్ పిల్లరా క్యాన్సర్తో బాధపడుతుందంట. ఇవన్నీ ఇంట్లో పిలిచి పాస్టర్ గారు చెప్పి, ఇంతకంటే నరకం ఇంకేమైనా ఉంటుందా మాకు? మీరు చెప్పండి పాస్టర్ గారు, ఇంతకంటే నరకము ఇంకా మాకు ఏదైనా ఉంటుందా? అతను చూడు భర్త ఎలా పడిపోయాడు, తాగి తాగి ఆరోగ్యం పాడు చేస్తుంది. నా పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు చూస్తే ఎలా ఉన్నారు, తినడానికి కనీసం ఒక పూట తినడానికి కూడా మాకు తిండి గతి లేదు. మా ఇల్లు చూడనట్టుందో, బురద. ఇంతకంటే ఇంకా మాకు నరకం ఉంటుందా? ఇంతకంటే నరకం ఇంకా ప్రమాదంగా ఉంటుందా? నాకు తెలిసి ఒకవేళ ఇంతకంటే నరకం ఎక్కువగా ఉంటే కాస్త వేడిగా ఉంటుందేమో నరకం, అంతే. ఇంకా ఇంతకు మించిన నరకం ఇంకెక్కడుంది పాస్టర్ గారు అని ఆమె చెప్పంగానే ఆ పాస్టర్ గారు నిజంగా గుండె బద్దలైపోయిందంట. వాళ్ళ పరిస్థితి చూసి చలించిపోయాడంట. ఒక్కసారి చలించిపోయాడంట. అయ్యో నిజమే కదా, ప్రజలు ఇంత మరి దారిద్రంగా, ఇంత శాపగ్రస్తంగా, మరి ఇంత దారుణంగా ప్రజలు జీవించడం దేవుని చిత్తమా?
దేవుని చిత్తమా? ఆమె ఏంటంట, ఒకవేళ యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం మేము అనుకుంటే మాకు ఆ యేసు ప్రభు మాకు అవసరం లేదు. మాకు నరకానికి వెళ్ళే యేసు ప్రభు మాకు అవసరం లేదు. మా అవసరాలు తీర్చగలిగే యేసు ప్రభు మాకు కావాలని చెప్పిందంట ఆమె. ఆ రోజుతో ఆ పాస్టర్ గారు ఆయనకు దిమ్మ తిరిగిపోయిందంట. నరకానికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు మాకు అవసరం లేదు, మరి ఇంకెవరు కావాలి? మా అవసరాలు తీర్చగలిగి, మా ఆరోగ్యాలు బాగు చేయగలిగి, మాకు నెమ్మది, సమాధానం, సంతోషం కలగజేయగలిగే ఆ యేసు ప్రభు ఉంటే మాకు చెప్పు, మాకు కావాలి అని ఈమె మాట్లాడితే, ఈయనేం మాట్లాడుకునే చర్చ్ గారికి వచ్చేసారంట బిడ్డలారా. వచ్చి భయంకరంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి మాట చెప్పాడంట, మనిషి పరలోకానికి వచ్చిన తర్వాత సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, ఆరోగ్యం కలిగి జీవించడం కాదు, ఆ పరలోకపు అనుభవాన్ని భూమి మీదనే మనిషి జీవించగలగడమే, నివసింపగలగడమే నా చిత్తం అని దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడితే, ఆ దేవుని బిడ్డలారా ఆ రోజు నుంచి ఆ దైవజనుడు దేవుని బిడ్డలని బంధకాల్లోంచి, మరి శాపంలో నుంచి, దరిద్రంలో నుంచి, అనారోగ్య సమస్యల్లోంచి, అప్పుల్లోంచి, ఇలా సాతాను యొక్క బంధకాల నుండి, అపవాది క్రియలో నుండి, వీటన్నిటి మీద విజయం ప్రకటిస్తూ ప్రజల్ని వాటన్నిటిలోంచి విడిపించడమే గొప్ప పరిచర్య అని ఆ దైవజనుడు ఉద్దేశించి, నా దేవుని బిడ్డరా మరలా పక్కవారం వెళ్ళిపోయాడు ఆ ఇంటికి. అమ్మా, నీ అవసరాలు తీర్చగలిగే యేసు ప్రభు నేను అనుకున్నాను, నా దగ్గర రా అని చెప్పాడంట. అయ్యా, నరకాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు అని చెప్పావు కదా. కాదు, ఇప్పుడు నీ అవసరాలు తీర్చగలిగే యేసు ప్రభు నేను అనుకున్నాను, రా అని తీసుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకెళ్ళిపోయి చర్చిలోకి తీసుకెళ్ళిపోతే కరెక్ట్గా 3 నెలలు ఆ బిడ్డలో ప్రభు దగ్గర చర్చికి వచ్చారంట. 3 నెలలలోపు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించి ఆ కుటుంబ స్థితిగతి సమస్తము మార్చివేశాడంట. హల్లెలూయా. మొత్తం అతని ఆరోగ్యం బాగైంది, ఆమె ఆరోగ్యం బాగైంది, పిల్లలు కాస్త బలాన్ని పొందుకున్నారు. మరి త్రాగుడు మానిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం అతనికి వచ్చిందంట. ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారు దీవించబడి అదే దైవజనుడి యొక్క పరిచర్యలో బలమైన సాక్షులుగా కుటుంబం మార్చబడింది అంట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలంటే, ప్రజలను దేవుని యొక్క వాగ్దానాల చేత, లేకపోతే దేవుని యొక్క దీవెనల చేత, దేవుని యొక్క నెమ్మది చేత, ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకంలో ఉండే ఆ శాంతి సమాధానాలు భూమి మీద ప్రజలు అనుభవించగలిగే ఆత్మీయ రేంజ్ ప్రజలు రాగలిగితే చాలు. నా దేవుని బిడ్డలారా, ప్రజలు ఈ భూమి మీద ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు అని ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, ఇక మీద ఆశీర్వాదకరమైన బోధనే మనం బోధించాలి, ఆశీర్వాదకరమైన మాటలే మనం పలకాలి. ప్రజల అవసరాలు తీర్చగలిగే, ప్రజలను విమోచన, విడుదల కలిగించి ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించబడి, సాతాను బంధకాల్లోంచి విడిపించబడి, నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన బోధలే ప్రకటించాలి. ఇక మీదట మన నోట నుండి వచ్చిన మాటలు జీవపు వాక్కులే రావాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా అన్నీ ఫిక్స్ అయిపోయాను. ఆనాటి నుంచే నా బోధ శైలి మారింది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన మాట ప్రజల గాయాలు కట్టగలగాలి. ప్రైజ్ ది లార్డ్. బెర్గిమెన్స్ గారు ఒక పాట రాశారు. ఏమని రాశారంటే, శుభవార్త భారమొక్కటే నా హృదయ భారమై ఉండాలి, నా నోట మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి, నా నోట మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి. ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువునకే. హల్లెలూయా. కాబట్టి దైవజనులైన విశ్వాసులైన మనమైనా దేవుని బిడ్డలారా, మన నోటి మాట, మన నోటిలో నుంచి ప్రతి వాక్కు ప్రజలకు ఉపయోగకరమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, ప్రజల యొక్క అవసరాలు
తీర్చగలిగేది, ప్రజల బంధకాల నుంచి విడిపించగలిగే ఒక ఆశీర్వాదకరమైన, వాగ్దానపూర్వకమైన, ప్రవచనాత్మకమైన వాగ్దానాలే, పలుకులే, మాటలే మనం ఇక మీదట పలుకుదుము గాక. హల్లెలూయా. మరణము, శాపము, దారిద్రము, మరణము, శాపము, దారిద్రము, బిడ్డలారా, తిరుగుబాటు, లేకపోతే ఉగ్రత, కోపము, అగ్ని, ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నెమ్మది, శాంతి, సమాధానము, కృప, ఆరోగ్యము, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించును గాక. ఇలాంటి మాటలే మనము మన ఇంటిలో కూడా వాడుదుము గాక. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక మీద మన కుటుంబాల్లో కూడా, మన ఇంటిలోను, మన వాతావరణంలోను, మన పనిచేసే స్థలాల్లోనూ, మన కుటుంబ పరిసర ప్రాంతాల్లోనూ మన నోట నుంచి వచ్చిన ప్రతి మాట విశ్వాస సంబంధమైన మాటగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ స్థలానికి ఒక స్త్రీ వచ్చింది. వచ్చి యేసయ్య చెప్పే మాటలు వింటూ ఉంది తలపై గతాళంగా. ఆమె గురించి బైబిల్ ఎలా రాయబడిందంటే, 18 ఏళ్ల నుండి, అంటే ఇంచుమించు 18 సంవత్సరాల నుండి బలహీన పరుసు దయ్యం చేత పట్టి పీడించబడినదై కంప్లీట్గా నడుముంగిపోయిన స్థితిలో ఉండి ఆమె దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉంది. బిడ్డలారా, 18 సంవత్సరాలంట, 18 ఏళ్ల నుండి బలహీనపరిచే దయ్యం, ఒక దురాత్మ ఆమెను పట్టి బంధించిందంట. ఈ బలహీనపరిచే దయ్యము, ఈ దురాత్మ ఆమెను పట్టి బంధిస్తే, దేవుని బిడ్డలారా, ఆమె నడుము కంప్లీట్ వంగిపోయిందంట. నడుముంగిపోయిన స్థితిలోనే, ఆ పరిస్థితిలోనే ఉండి సమాజ మందిరానికి ఆమె వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు సువార్త మాట్లాడుతూ ఉన్న ఆ వాక్యం చెప్తూ ఉన్నాడు. ప్రజలని మరి వాక్కుల చేత, పరలోకం రాజ్యం గురించిన ప్రవచనాత్మక సందేశం చేత ప్రజల్ని ఆడ ఉత్తేజపరుస్తూ ప్రజలందరితో ప్రభు మాట్లాడుతుంటే, ఆ స్థలంలో ఈ నడుమొంగిపోయిన స్త్రీ ఉంది. ఈమెకు బలహీన పరుసు దయ్యం పట్టిందంట. ఏం పట్టింది? బలహీన పరుసు దయ్యం. బలహీనత అనేది, నా దేవుని పిల్లరా, ప్రతి బలహీనత వెనకాల ఒక దయ్యం ఉంటుంది. ఏముంటుంది చెప్పాలా? ప్రతి బలహీనత వెనకాల ఒక దయ్యం ఉంటుంది. మనం అనుకుంటాం ఇది చిన్న బలహీనతే కదా అని, కానీ వాక్యం చెప్తుంది బలహీనత వెనకాల ఉండేది దయ్యమే. బలహీన పరుసు దయ్యము పట్టిన వ్యక్తి అని రాయబడింది ఇక్కడ. కాబట్టి బలహీనతల్లో దాని వెనకాల క్రియ చేసేవి దురాత్మలు, దయ్యాలు. ఒకవేళ కొన్ని విషయాల్లో మనం బలహీనులుగా ఉన్నట్లయితే బిడ్డలారా, ఆ బలహీనత వెనకాల ఒక దురాత్మ, ఒక దయ్యం పనిచేస్తున్న సంగతి మనం గమనించాలి. ప్రతి బలహీనత వెనకాల ఒక దయ్యం పనిచేస్తూ ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, ఏలైనగా మనం పోరాడేది మనుషులతో కాదు, మరి ఎవరితో? ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. క్రైస్తవ జీవితం అనేది నిరంతరము పోరాటమని వాక్యం చెప్తుంది. ఎవరితో పోరాటం? పక్కింటిలతోనా? ఎదురింటిలతోనా? ఇరుగు పొరుగు వారితోనా? బంధువులతోనా? ఎవరితోనూ నిరంతర పోరాటం అంటే మనుషులతో కాదు, మరి ఎవరితో? ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అని దైవజనుడు పౌలు మాట్లాడుతాడంటే, ఈ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలే ప్రజలను బలహీనపరుస్తున్నాయి, ప్రజలను బంధిస్తున్నాయి. ప్రజలకు నెమ్మది లేకుండా చేసేవి బలహీనపరుసు దురాత్మలే. ప్రజలకు అనారోగ్యం, జబ్బు కలిగించేది బలహీనపరుసు దురాత్మలే. ప్రజలను పాపములోకి నెట్టేది బలహీనపరచు దురాత్మలే. ప్రజల్ని శాపంలోకి నెట్టేది బలహీనపరచు దురాత్మలే. ప్రజలని అనేక రకాల వ్యసనాలలో ప్రజల్ని లాక్కొని వెళ్ళేది వెళ్ళరా బలహీనపరచు దురాత్మలే. కాబట్టి ప్రతి వ్యసనం వెనకాల, ప్రతి పాపం వెనకాల, ప్రతి బలహీనత వెనకాల, ప్రతి రోగం వెనకాల, ప్రతి జబ్బు వెనకాల, ప్రతి సమస్య వెనకాల ఒక దయ్యం ఉంటుంది, ఒక దురాత్మ ఉంటుంది. కాబట్టి సాతానుగాడు
ప్రజలను బలహీనపరుస్తాడు, బంధిస్తాడు, లేనిపోని రోగాలు పుట్టిస్తాడు, మనస్పర్ధలు, కలహాలు, డిస్టర్బెన్స్, అనారోగ్యం, బిడ్డరా ఆఖరికి డిప్రెషన్, ఇలాంటి మానసిక సంబంధమైనవన్నీ వ్యక్తి జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ కలగజేసేవి కేవలము బలహీనపరచు దురాత్మలే. అందుకే పౌలు అంటాడు, మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలంటే ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు. ఈ దురాత్మల సమూహాలతోనే మన పోరాటం. ఎందుకు వీటితోనే పోరాటం అంటే ఇవే ప్రజలను పాడు చేస్తున్నాయి, ఇవే ప్రజలను పతనం చేస్తున్నాయి, ఇవే ప్రజల జీవితాలను శాపగ్రస్తంగా మారుస్తున్నాయి. ఈ దురాత్మలే ప్రజల జీవితాలను అంధకారంగా చీకటిలో మార్చివేస్తున్నాయి. కాబట్టి నా దేవుని బిడ్డరా, ఈ బలహీనపరచు దురాత్మల చేత నిరంతరం పోరాడాలని సర్వాంగ కవచం ధరించుకొని వాటితో ఎప్పుడు నిరంతరం మనం పోరాటం చేయడమే క్రైస్తవ జీవితం అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నా దేవుని బిడ్డరా, 18 సంవత్సరాల నుండి దీర్ఘకాలిక రోగం ఆమెకి. దీర్ఘకాలిక రోగం. నేటి దినాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం, దీర్ఘకాలిక రోగాలు చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులు కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యసనాలు కొంతమందిని బంధిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక మరి బలహీనత, లోపాలు ప్రజలను పట్టి బంధించి పీడిస్తూ ఉంటాయి. నేటి దినాన ప్రజలు మనం గమనిస్తే బిడ్డరా, అనేక మంది జన సమూహాన్ని మనం గమనిస్తే ఏదో ఒక బలహీనత చేత, ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక కట్ల చేత, ఏదో ఒక బంధకం చేత మనిషి బంధించబడుతూనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ 18 సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తుంది పోతుంది. అయితే ఎలా వస్తుందంటే బలహీనపరచు దయ్యం చేత పట్టి పీడించబడి నడుమొంగిపోయిన స్థితిలోనే ఈమె ఆయన సన్నిధికి వస్తూ పోతూ ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఒక శుభవార్త ఏంటంటే యేసు ఆమెను చూచి, హల్లెలూయా, ఏం రాయబడింది అక్కడ? యేసు ఆమెను చూచి అమ్మా రమ్మని పిలిచెను. వెంటనే యేసు ప్రభు దగ్గరికి పిలిచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి, ఇక మీదట నీ బలహీనతలో నుండి నువ్వు విడుదల పొందుకున్నావు. ఇక మీదట నీ బలహీనతలో నుండి నీవు విడుదల పొందుకున్నావు అని ప్రార్థన చేసిన వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరచెను. హల్లెలూయా. ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచెను. బైబిల్ రాబడింది, మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. సాతానును కాళ్ళ కింద అచ్చుతకు త్రొక్కించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి శాపంలోను, బంధకాల్లోను, పాపంలోను, వ్యసనాల్లోను, బలహీనతల్లోనూ ఇలా నలిగిపోతున్న ప్రజలని చీకటిలో, అంధకారంలో, గడాంధకారంలో మరి పాడైపోతున్న జీవితాలని బాగు చేయటం కోసమే మనం ఆరాధించే యేసయ్య పరలోకంలోంచి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డరా, మనం ఆరాధించే మన దేవునికి ఏదైనా సాధ్యమే, సమస్తము సాధ్యమే, ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు. అది దీర్ఘకాలిక రోగమైనా, బలహీనపరిచే దురాత్మలైనా, బలహీనపరిచే దయ్యాలైనా, బలహీనపరిచే రోగాలైనా, దీర్ఘకాలిక వ్యాధులైనా, దీర్ఘకాలిక సమస్యలైనా, దీర్ఘకాలిక బంధకాలైనా, అవి ఏవైనా కావచ్చు. ఈ లోకంలో కలగజేయబడ్డవి, మన జీవితంలో మన బంధించినవి, మన వ్యసనాలు, మన లోపాలు, మన బలహీనతలు, మన వ్యతిరేకతలు, మన మీద పోరాటం చేసే శక్తులు ఏవైనా కావచ్చు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే, యేసుక్రీస్తు కలగజేసుకుంటే, యేసుక్రీస్తు మాట్లాడితే, ఆయన దర్శిస్తే బలహీనతల్లోంచి విడుదల, హల్లెలూయా, అనారోగ్యంలోంచి విడుదల, అప్పుల్లోంచి విడుదల, హల్లెలూయా, మనస్పర్ధల్లోంచి విడుదల, సమస్త బంధకాల్లోంచి విడుదల, సాతాను కట్ల నుండి విడుదల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కలగజేసుకున్నాడు ఆమె జీవితాన్ని. అద్భుతంగా మారిపోయింది. నడుమొంగిపోయిన స్థితిలో నుంచి ఆమె మరలా చక్కగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరచెను.
కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఆయన ఏదైనా ఆయనకు సాధ్యమే. కాబట్టి మరి బలహీనతలో ఉన్న, లేకపోతే వ్యాధి బాధల్లో ఉన్నా, లేకపోతే సమస్యల్లో ఉన్నా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, లేకపోతే ఎలాంటి బంధకాల వ్యసనాల్లో ఉన్నా, ఆయన మనల్ని ముట్టాలి, ఆయన మనల్ని కలగజేసుకోవాలి, ఆయన మన విషయంలో జోక్యం చేసుకోవాలి, ఆయన మనల్ని దర్శించాలి. అప్పుడు అన్నీ పరిష్కరించబడతాయి. నేను ఆ మాట చదువుతున్నప్పుడు తలపెగతండి నాకు ఒక మాట అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు అంత ప్రేమ కలిగి, అమ్మా, ఆ సమాజ మందిరంలో అక్కడికి ఎంతో మంది వచ్చినారు. సమాజ మందిరంలో ఎంతో మంది, కొన్ని వేల మంది ప్రజలు ఆ మందిరానికి వచ్చారు. ఎంతో మంది దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఎంతో మంది ఆయన వాక్యం చెబుతూ ఉంటే చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. ఎంతో మంది హాజరయ్యారు. అయితే ఆ సమాజ మందిరంలో కొన్ని వేల మంది ప్రజల మధ్య ఆ స్త్రీనే యేసు చూచెను. ప్రైజ్ గాడ్. కొన్ని వేల మంది జన సమూహాల్లో యేసు ఆమెను చూచి, ఏమయ్యా, ఇంకెవరు కనిపించలేదా నీకు? ఇంకెవరు కనిపించలేదా ప్రభువా నీకు? మరి అన్ని వేల మంది ప్రజలలో, అంతమంది జన సమూహంలో యేసు ఆమెను మాత్రం చూశాడేంటి? ఆమెను మాత్రమే బాగు చేశాడు దేనికి? ఆమెను మాత్రమే స్వస్థపరిచాడు దేనికి? ఆమెను మాత్రమే విడిపించాడు, విడుదలనిచ్చాడు దేనికి? అసలు ఆయన కనులు నేరుగా ఆమె ఎందుకు వెళ్ళాయబ్బా? నాకు అనిపించింది బిడ్డ, నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. నాకేమనిపించిందో చెప్తున్నా నేను. ఇంచుమించు 18 years, 18 ఏళ్ల నుండి సైతానుగాడు, బలహీనపరిచే దయ్యము ఆమె నడుమును వంచి వేసిన దేవుని మందిరం మీద ఉండే ప్రేమలో 1% కూడా వాడు వంచలేకపోయాడు. సైతానుగాడు ఆమె శరీరాన్ని బంధించాడు, కానీ దేవుని మందిరం మీద ఉండే ఇంట్రెస్ట్ను వాడు బంధించలేకపోయాడు. సాతానుగాడు ఆమె నడుమును చేశాడు, కానీ బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వెళ్ళాలన్న నిరీక్షణ విషయంలో వాడు బంధించలేకపోయాడు. వాడు ఆమె శరీరాన్ని బంధించాడు, కానీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని వాడు బంధించలేకపోయాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఒకరు చిన్న జబ్బు వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా, తలనొప్పే వచ్చినా, జ్వరమే వచ్చినా, లేకపోతే జలుబే చేసినా, తలనొప్పే వచ్చినా, జ్వరమే వచ్చినా, పోనీ జలుబే చేసినా, బిడ్డరా, ఏం చేస్తాం మనం? వెంటనే ఆనాడు చర్చికి మానేస్తాం. మనం వెంటనే దేవుని సన్నిధికి డుమ్మా కొడతాం. మనం దాన్ని కౌరు చేయనికి 1,000,000 సాకులు చెప్తాం మళ్ళీ మనం. నేటి దినాన దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అంటే, చిన్న బలహీనత, చిన్న సమస్య, చిన్న రోగం, చిన్న జబ్బు, చిన్న తలనొప్పి, చిన్న కష్టం, చిన్న కడుపు నొప్పి, ఏదైనా చిన్న బలహీనత వస్తే ప్రజలు ఏం చేస్తారు? వెంటనే వారు 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 మానేసేది, వారు పక్కన పెట్టేసేది దేవుని మందిరాన్ని. జ్వరంతో ఉన్న ఫంక్షన్లకు వెళ్తారు, జ్వరంతో ఉన్న అన్ని కార్యక్రమాలకు వెళ్తారు. బిడ్డరా, అన్ని రకాల బలహీనతలను అన్ని స్థలాలకు వెళ్తారు. కానీ ప్రజల జీవితంలో ఏదైనా ఒక చిన్న బలహీనత వస్తే వారు మానేసేది మొట్టమొదట దేవుని మందిరాన్ని. ఎందుకు చెప్పండి? వారి విశ్వాసులు కాదు, వారిలో విశ్వాసం లేదు అని అర్థం. 18 సంవత్సరాల నుండి నడుమొంగిపోయిన స్థితిలో ఉన్న కూడా ఆమె దేవుని మందిరానికి ఏనాడు మానలేదు. చప్పలు కొట్టడం గట్టిగా. 18 సంవత్సరాల నుండి బలహీనపరుసు దయ్యం చేత పట్టి పీడించబడి బంధించబడి నడుమొంగిపై గూను చేసి బిడ్డరా అలా వంగి నడుస్తూ ఉన్న కూడా ఆమె ఏనాడు కూడా సమాజ మందిరానికి మానడం ఆగలేదు. అలాంటి వారిని దేవుడు ఎట్లా అన్యాయం చేస్తాడు చెప్పండి? అలాంటి వారిని దేవుడు ఎలా విడిచిపెడతాడు?
అలాంటి వారికి దేవుడు ఎలా కార్యం చేయకుండా ఉంటాడు? అలాంటి వారిని దేవుడు ఎలా దర్శించకుండా ఉంటాడు? అలాంటి వారి కోసం దేవుడు కార్యం ఎందుకు చేయకుండా ఉంటాడు? మనలో దేవుని కార్యం జరగట్లేదు, సంథింగ్ ఇస్ రాంగ్. మనలో దేవుని కార్యాలు జరగట్లేదంటే, దేవుని కార్యాలు చూడలేకపోతున్నామంటే, దేవుని మహోత్తరమైన అద్భుతం కార్యం మన కుటుంబ దైనందిక జీవితాలలో మనం చూడలేకపోతున్నామంటే సంథింగ్ ఇస్ రాంగ్. మనలోనే ఎక్కడ లోపం ఉంది. యేసు ఆమెను చూచి 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం చేత పట్టి పీడించబడి నడుమొంగిపోయిన స్థితిలో ఉండి కూడా ఆమె క్రమము తప్పక దేవుని మందిరానికి వెళ్ళింది. యేసయ్యా, మరి ఆ సమాజ మందిరంలో ఎన్నో కొన్ని వేల మంది ఉన్నారు కదా, మరి మీరెందుకు ఆమెను మాత్రం చూశారు అంటే, ఆమె సాతాను చేత నడుమొంగిపోయిన సాతాను గాడు ఆమె నడుమును ఉంచేసిన ఆమెకి నా మీద ఉండే విశ్వాసాన్ని మాత్రం రవ్వంత కూడా వాడు వంచలేకపోయాడు. ఆమె 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 వంగిపోయింది నడుమే, విశ్వాసం కాదు. ఆమె బెండ్ అయిపోయింది, ఆమెకు వంగిపోయింది నడుము మాత్రమే, ఆయన విశ్వాసం కాదు. ఆమె వంగిపోయింది శరీరమే, కానీ దేవుని మీద ఉండే ప్రేమ కాదు. ఆమె బలహీనపరచబడింది శరీర విషయంలోనే, కానీ విశ్వాసము, ప్రేమ, నమ్మకము, దేవుని సన్నిధి మీద ఉన్న ఆసక్తి విషయంలో సాతాను గాడు బంధించలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అంటే నేనేమంటానంటే, మన బలహీనతలలో మనం యేసయ్యను గట్టిగా పట్టుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. మన బలహీనతల్లో, మన బాధల్లో, మన అనారోగ్య సమస్యల్లో, మన దిక్కు తెలియని అగమ్య గోచరమైన స్థితిగతులలో మనం ఏం చేయాలి? మన యేసయ్యను మనం గట్టిగా పట్టుకోవాలి. ఏనాడు మందిరానికి ఆగకుండా ఉండలేదు, ఏనాడు దేవుని మందిరానికి డుమ్మా కొట్టలేదు, ఏనాడు మందిరానికి ఒక సాకు కూడా చెప్పలేదు, ఏనాడు మందిరానికి రాకుండా ఒక నింద, ఒక సాకు కూడా ఆమె మాట్లాడలేదు. ఆమె బలహీనపరచు దయ్యం చేత పట్టి పీడించబడుతున్నా, బంధించబడుతూ ఉన్నా, నడుముగిపోయినా అలాగే గూనుంచుకొని వస్తూ ఉంది. కానీ ఏనాడు ఆమె మానలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆమెనే ఎందుకు చూశాడంటే, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు, ఆమెలో దేవుని మందిరం మీద ఉన్న మక్కువను చూశాడు, ఆమెలో దేవుని మందిరం మీద ఉన్న ప్రేమను చూశాడు, ఆమెలో దేవుని మీద విశ్వాసము ఎంతుందో అది గమనించాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి యేసు ఆమెను చూచి అమ్మా రమ్మని పిలిచాను. ఇంకేముంది? పరిష్కారం అయిపోయింది, సమస్య పరిష్కరించబడింది. ఆయన చూడనంత వరకే ఏదైనా కానీ మన జీవితంలో ఆయన ఒక్కసారి చూస్తే బిడ్డలారా, మన జీవితం దేదీప్యమానముగా ఆశీర్వాదకరంగా వెలిగించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాల సమయం నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు యేసయ్య మీద ప్రేమ రవ్వంత కూడా తగ్గకూడదు. మన స్థితిగతి ఏ విధంగా ఉన్నా మనకు దేవుని మీద ఉండే ఆ విశ్వాసం 1% కూడా తగ్గడానికి వీలు లేదు. ఎలాంటి జబ్బు, ఎలాంటి రోగం, ఎలాంటి సమస్య, ఎలాంటి బంధకం, ఎలాంటి సాతాను బంధకాల చేత బంధించబడుతున్నా, ఎలాంటి భయంకరమైన మరి రోగాలే చుట్టుముట్టినా, ఎలాంటి ఒత్తిడిలే మన మీద ఏలుబడి చేసినా, మనము మాత్రం విశ్వాసంలో తగ్గిపోకుండా బలముగా నిలబడదుముగాక. హల్లెలూయా. యేసు ఎప్పుడు చూస్తాడు? అప్పుడు చూస్తాడు యేసు. ఇంకా ఆయన చూశాడంటే ఇంకా ఇబ్బంది లేదు కదా. ఒకసారి చూస్తే ఆయన ఇంక ఇబ్బంది లేదు, ఇంకా ఇబ్బంది లేదు. మీరు గమనించండి, అక్కడ 16వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఏం రాయబడిందంటే, ఆమె అబ్రహాము కుమార్తె అని రాయబడింది. చూడండి, మాట చేయండి. 16వ వచనం, 13:16, లూకా 13:16. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి చాలు తలపెగతండి. ఇంకా ఆమె ఎవరంటే ఆమె అబ్రహాము యొక్క చెప్పాలా? ఆమె ఎవరు? అబ్రహాము కుమార్తెలు ఉన్నారా? మరి ఎవరు అబ్రహాంకు ఉండేది? కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు? ఇస్సాకు, ఇస్మాయిల్, తర్వాత మరి కొంతమంది. మరి అబ్రహాము కుమార్తె ఎక్కడిది? కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఆమె అబ్రహాము కుమార్తె అంటున్నాడు ఆయన. ఎందుకు అబ్రహాము కుమార్తె ఆమె
అని యేసయ్య సంబోధిస్తున్నాడు ఈ స్త్రీ గురించి అని అంటే, ఆ దేవుని బిడ్డరా, అబ్రహాం, మన పితరుడైన అబ్రహాము మనం తీసుకుంటే, నా దేవుని బిడ్డరా, అబ్రహాము జీవితంలో వచ్చిన ఒత్తిడులు, వచ్చిన పరీక్షలు, వచ్చిన పరిశోధనలు అంతా ఇంత కావు. దేవుడు ఒక మాట చెప్పాడు 75 ఏళ్ల వయసులో, నిశ్చయంగా నీకు సంతానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు 75 సంవత్సరాల వయసులో. అయితే ఆ వాగ్దానం ఇంచుమించు 25 ఏళ్ల తర్వాత, అంటే 100 సంవత్సరాలకి అబ్రహాం జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడింది. అప్పటికి శరీరం మృతతుల్యమైపోయింది అబ్రహాంది. అలాగే శారా గర్భము ఉడికిపోయింది. అంటే ఆ వయసులో అబ్రహాం వయసు 100, శారా వయసు 99. ఈ వయసులో వారు శారా గర్భం ధరించి పిల్లలు కనడానికి శక్తి సరిపోదు, గర్భం ఉడికిపోయింది. అబ్రహాం శరీరము మృతతుల్యమైపోయింది. మరి ఆ టైంలో కూడా దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి ధ్యానం చేస్తే, దేవుని వాగ్దానాల గురించి సందేహించక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి విశ్వాసం ద్వారా బలమును పొందుకొనెను. ఆ బలమే మరలా ఇస్సాకును వాగ్దాన పుత్రుని అనుగ్రహించేంతగా కృప అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల క్రితము దేవుడు ఒక వాగ్దానం చేస్తే, ఒక మాట మాట్లాడితే, మరి ఎప్పుడో 75 ఏళ్ల వయసులో చేసిన వాగ్దానం ఆలస్యమవుతుంది. అయితే తన జీవితంలో దేవుని కార్యం ఎంత ఆలస్యమైనా అబ్రహాం అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అతని జీవితంలో దేవుడు ఇస్తానని నెరవేరుస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఆలస్యమవుతున్నా అతని జీవితంలో అతను అనుకునే దేవుని కార్యం చాలా కొన్ని ఏళ్ల పైబడి ఆలస్యమైన అబ్రహాం మాత్రం ఏమంటాడంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. బిడ్డరా, ఈ విశ్వాసం మన దేవుడు మనందరి హృదయాల్లో కలగజేయునుగాక. మన దేవుని మీద ఇలాంటి విశ్వాసం, ఇలాంటి అపారమైన నమ్మకం, ఇలాంటి అపారమైన త్యాగం, తెగింపు ప్రతి ఒక్కరూ మనం కలిగి జీవించాలి బిడ్డలారా. అబ్రహాములో ఉండే ఆ విశ్వాసం మనందరము మన ప్రతి అనుదిన ఆత్మీయ జీవితంలో మనం చూడాలి. మీరు గమనించండి, ఏళ్ళు గడుస్తున్నా సంవత్సరాలు గతించకొలది అబ్రహాం యొక్క శరీరము మృతతుల్యం అయిపోతుంది. అబ్రహాము శరీరము బిడ్డల ముసలిప్రాయం వచ్చేస్తుంది. మరి తన శరీరంలో మార్పు కలుగుతున్నా, తన బాడీలో మరి మార్పు కనబడి అతను సావుకు సమాధికి దగ్గర అవుతున్నా కూడా అతనిలో ఉన్న విశ్వాసం మాత్రం మారలేదు. అబ్రహాము శరీరం మారిపోయింది కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసం మారలేదు. అబ్రహాము శరీరం డ్యామేజ్ అవుతొచ్చింది కానీ అబ్రహాములో దేవునికి ఉన్న నమ్మకం మారలేదు. అబ్రహాం యొక్క శరీరం ముసలిప్రాయం వచ్చినా అతని హృదయం మాత్రం దేవుని మీద బలమైన విశ్వాసం చేత నమ్మకంగా ఉంది. అందుకే అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, మాట ఇచ్చి తప్పుటకు మనుషుడు కాడు. మరెవరైనా ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి శరీరమే డ్యామేజ్ అయినా, శరీరము మృతతుల్యముగా మారిపోతున్నా, బిడ్డలా ఆర్గాన్స్ అన్ని బలహీనపడుతున్నా, తన భార్య యొక్క గర్భం ఉడికిపోతున్నా, తన భార్య యొక్క గర్భం కూడా మరి ఒక గర్భం ధరించడానికి శక్తి లేకుండా, ఇటువంటి ఆపోజిట్ అంత వ్యతిరేకమైన టైంలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో దానికి అంత వ్యతిరేకం జరుగుతుంటుంది కదా. కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే అనుకుంటుంటామో దానికి అంత ఆపోజిట్ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. అబ్రహాం ఆశ ఏంటి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం చేశాడు, నాకు కుమారుడు కలగబోతున్నాడు. అబ్రహాం విశ్వాసం ఏంటి? దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నాకు దేవుడు కుమారుడు ఇస్తానని చెప్పాడు, దేవుడు కుమారుడు ఇస్తాడు అని అబ్రహాం ఎదురు చూస్తూ ఉంటే, కుమారుడు ఇవ్వకపోగా శరీరం కూడా ఆఖరి డ్యామేజ్ అయిపోతుంది. కుమారుడు గర్భము కలగకపోగా రాను దినాలు గడిచే కొలది శారా యొక్క గర్భం ఉడికిపోతుంది. అబ్రహాము శరీరము మృతతుల్యమైపోతుంది, సమాధికి చేరువలో దగ్గరలో ఉన్నాడు. ఇదేంటి దేవుడు వాగ్దానం చేశాడు,
ఇస్తానని చెప్పాడు. కానీ మా శరీరాలు కంప్లీట్గా సమాధి పడక దగ్గర అవుతున్నాయే. అతను అనుకున్న దానికి అంతా వ్యతిరేకంగా జరిగినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం అనుకున్న దానికి అంతా వ్యతిరేకంగా జరిగినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితంలో మనం అనుకున్న వాటికి, తలంచిన వాటికి, ఊహించిన వాటికి, ఆశించిన వాటికి, కోరుకున్న వాటికి మొత్తం ఆపోజిట్గా, మొత్తం వ్యతిరేకంగా ఒకవేళ జరిగినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం విశ్వసించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, నేను చెప్పే సువార్త ఏంటంటే అబ్రహాము జీవితంలో దేవుని కార్యం, దేవుని అద్భుతం, దేవుని యొక్క ఆ గొప్ప కార్యం మరి ఆలస్యమైనా, లేట్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా అబ్రహాము ఎదురు చూస్తూ నిరీక్షణకు సమయం లేని, నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. కనీసం ఎదురు చూద్దామంటే కూడా అవకాశం లేదు. అలా వెయిట్ చేద్దాం, కనిపెడదామంటే కూడా ఎలాంటి నిరీక్షణకు ఆధారమే లేని ఆ సమయంలో కూడా అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను. కాబట్టి దేవుని కార్యం ఆలస్యం అయిపోయినా అబ్రహాముకు దేవుని మీద ఉండే విశ్వాసం రవ్వంతైనా మారలేదు. ఒక సమయం వచ్చింది ఆయన అబ్రహామును దర్శించెను. పగటి వేళ మిట్ట మధ్యాహ్నం దేవుడు అబ్రహామును దర్శించెను. అబ్రహామా, నెక్స్ట్ ఇదే టైంకి వాగ్దానం చేసింది నెరవేర్చబడుతుంది పో అంటాడంతే. ఆయన ఎప్పుడు 75 ఏళ్ళ వయసులో వాగ్దానం చేస్తే 99 సంవత్సరాల వయసులో దేవుడు దర్శనమిచ్చి నేను చెప్పింది సమయం ఆసనమైంది పో అంటాడంతే. మీదటికి ఇదే సమయమున అబ్రహాముకు దేవుడు ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని కార్యం ఆలస్యమైన కార్యం మాత్రం జరగకుండా ఉండలేదు. కాబట్టి ఈ విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయంటే మన దైనందిక జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మన కుటుంబాలు ఆలస్యమైన, దేవుని కార్యాలు మన పిల్లల విషయంలో ఆలస్యమైన, దేవుని కార్యాలు మన 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 భక్తి జీవితంలో ఆలస్యమైన, దేవుని కార్యాలు మన సంఘ విషయంలో ఆలస్యమైన, దేవుని కార్యాలు మనలో ఆలస్యమైన కార్యం మాత్రం జరగకుండా మానదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, అబ్రహాము నిరీక్షలేని టైంలో నిరీక్షించి ఆధారపడి దేవుని వాగ్దానములు నమ్మి విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకున్నాడు. దేవుని మీద విశ్వాసం పెంచుకున్నాడు. అతని శరీరమే మారిపోయినా, అతని భార్య శరీరమే మారిపోయినా, అతని బాడీ మృతతుల్యముగా మారిపోయినా, ఆమె గర్భం ఉడికిపోయినా, అతనిలో ఉన్న విశ్వాసం మాత్రం సన్నకిల్లకుండా, తొట్టిల్లకుండా, 1% దిగజారకుండా అలాగే కాపాడుకున్నాడు. సమయం వచ్చింది, దేవుని అద్భుతం చూశాడు. ఇప్పుడు ఈ స్త్రీని అబ్రహాము కుమార్తె ఎందుకన్నాడంటే, సేమ్ ఈమె నడుమొంగిపోయినా, బలహీనపరుచు దయ్యం చేత పట్టి పీడించబడుతున్నా, సాతాను బంధకంలో ఈ ఉన్న నడుమొంగిపోయి కంప్లీట్గా గూని వంచుకొని నడుస్తూ మరి బాధలు పడుతున్నా, ఇంచుమించు 1, 2, 3, 18 సంవత్సరాల నుంచి ఇదే బాధలు పడుతూ ఉన్నా ఆమెకి దేవుని మీద ఉండే, దేవుని మందిరం మీద ఉండే విశ్వాసం 1% కూడా తగ్గలేదు. కాబట్టి ప్రభు అన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె. ఎవరమి? అబ్రహాము కుమార్తె. ఎందుకని అబ్రహాము ఏ విధంగా విశ్వాసం ఉంచాడు, ఈ స్త్రీ కూడా అదే విధంగా విశ్వాసం ఉంచింది. అతని జీవితంలో జరుగుతున్న శారీరక మార్పులు అబ్రహాముకున్న విశ్వాసం ఏ విధంగా మార్చబడలేదో, ఆమె జీవితంలో బంధించబడే స్థితిలో ఉన్నా కూడా ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచే విషయంలో మారలేదు. ఇది దేవుడు చూస్తాడు బిడ్డలారా. ఆశీర్వాదానికి, దీవెనకి, ఆరోగ్యానికి, నెమ్మదికి, సమాధానానికి బిడ్డలారా, మనశ్శాంతికి, కృపకి, సమస్తానికి కారణం ఇదే. దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు అన్నమాట. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు పైరూపను చూడ్డు. దేవుడు ఎప్పుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మన పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మన ఇబ్బందుల్లో మనం ఎలా డీల్ చేస్తున్నాం, మన ఇరుకు మార్గంలో వెళుతున్నప్పుడు మన 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 పరిస్థితి ఏ విధంగా ఉంది, మన స్థితి ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది. బంధించబడ్డప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు ఎలా వాటిని తీసుకుంటున్నాం మనం.
దిగజారిపోయినప్పుడు, అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, దేవుని కార్యాలు ఆలస్యమైనప్పుడు, దేవుని కార్యం లేట్ అయినప్పుడు, దేవుడు అసలు కార్యమే జరిగించడం లేదు అనే ఒక ఆందోళన వచ్చే సమయంలో మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇదంతా దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళు అంటే, తలనొప్పి వస్తే మందిరం మానేస్తాం మనం, అది మన విశ్వాసం. జ్వరం వస్తే మందిరం మానేస్తాం, అది మన విశ్వాసం. కడుపు నొప్పి వస్తే మందిరం మానేస్తాం, అది మన విశ్వాసం. వెళ్ళరా, ఎవరైనా ఫంక్షన్లో బిర్యానీ బాగా పెడుతున్నా అంటే బిర్యానీ కోసం మందిరం మానేస్తాం, అది మన విశ్వాసం. కానీ ఆ విశ్వాసం అటువంటిది కాదు. అటువంటి క్రిటికల్ పొజిషన్లో ఆమె ఉన్నా కూడా, నడుముంగిపోయిన సిచ్యువేషన్ ఆమెలో ఉన్న విశ్వాసం సాతాను బంధించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో అనుక్షణం మనం దేవుని మీద ఆధారపడే వారముగా, విశ్వాసం ఉంచే వారముగా, వ్యతిరేకమైన పోరాటం మన జీవితంలో వస్తున్నా కూడా మనం దేవుని గట్టిగా పట్టుకునే వారముగా, పట్టు వదలని విడవకుండా, బలహీనపడుతున్న సమయాల్లో, బంధకాల్లో ఉన్న, కృంగుదల్లో ఉన్న, డిప్రెషన్లో ఉన్న, మానసిక ఆందోళనలో ఉన్న, అప్పుల్లో ఉన్న, రోగాల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, నిందల్లో, బాధల్లో, అవమానాల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, అసలు ఏ చిన్న మేలు కూడా అనుభవించలేని స్థితిలో ఉన్న, ఏ చిన్న అద్భుతం కూడా జరగని స్థితిలో మనం ఉన్న, ఏ చిన్న ఆశీర్వాదం కూడా మరి నోచుకొని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నా, మనలో దేవునికి ఉండే విశ్వాసం మార్చబడకుండా, తగ్గకుండా గట్టిగా దేవుని పట్టుకుంటే ఆయన కృప చూపిస్తాడు. ఎందుకు ఆమెను అబ్రహాము కుమార్తె అన్నాడంటే, అబ్రహాము ఏ విధంగా నిరీక్షణకు ఆధారం లేని టైంలో శరీరమే మారిపోతున్నా, మృతతుల్యమైపోతున్నా, అనుకున్నదంతా వ్యతిరేకంగా మారిపోతున్నా, అనుకున్న దానికి తలంచిన దానికి వ్యతిరేకంగా మారిపోతున్నా, అతని విశ్వాసం ఏ విధంగా మార్చబడకుండా ఉందో, ఈమె జీవితంలో కూడా 18 సంవత్సరాల నుండి నడుమొంగిపోయినా, సాతాను చేత బంధించబడిన ఆమె విశ్వాసం మాత్రం దేవుని మీద, మందిరం మీద ప్రేమ మాత్రం తగ్గకుండా వచ్చింది బిడ్డలారా. కాబట్టి అబ్రహామును దేవుడు దర్శించెను, యేసు ఆమెను చూచెను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనల్ని చూడాలా వద్దా చెబుదాం. దేవుడు మనల్ని చూడాలా వద్దా? చూడాలనుకున్న వాళ్ళ చేతుల పైకి ఎత్తాను సరే. దేవుడు మనల్ని చూడాలి, దేవుడు నన్ను చూడాలి, నా బాధను చూడాలి, నా కష్టాన్ని చూడాలి, నా రోగాన్ని చూడాలి, నా ఇంటిని చూడాలి, నా పిల్లలను చూడాలి, నా భర్తలను చూడాలి, నా భార్యను చూడాలి, నా కుటుంబాన్ని దేవుడు ఒక చల్లని చూపు దేవుడు చూడాలి అని ఆశ మనకుంటే మనం యేసయ్యను గట్టిగా పట్టుకుందాము గాక. వ్యతిరేకతల్లో కూడా, ప్రతికూలతల్లో కూడా, అనారోగ్య సమస్యల్లో కూడా, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, నిందల్లో కూడా బిడ్డరా, ప్రతికూలతల్లో కూడా మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాము గాక. హల్లెలూయా. ఇదొక్కటే చేసింది ఇంకా ఆమె, ఇదొక్కటే ఆమె చేసింది, ఇంకేం చేయలేదు. ఇంకేం చేసింది? ఏం రాయబడ్డాడా? ఇంకేం రాయబడలేదు. ఇంకా అదొక్కటే ఆమె చేసింది అంతే. 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయినా, సాతాను చేత బంధించబడినా, ఆమె మాత్రం మందిరానికి వస్తూ దేవుని మీద, విశ్వాసం మీద అలాగే ఆధారపడుతూ, ఏదో ఒక రోజు వస్తుంది, రక్షకుడు చూస్తాడు అని విశ్వాసం చేత ఆమె వెళుతూ వస్తుంది. ఒక సమయం రానే వచ్చింది, యేసు ఆమెను చూచాడు. కాబట్టి సనుక్కోకుండా, గొనుక్కోకుండా, తిరుగుబాటు చేయకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా మన జీవిత యాత్రలో కూడా ఒకరోజు దేవుడు చూస్తాడు, ఒకరోజు దేవుడు దర్శిస్తాడు, ఒకరోజు దేవుడు చూస్తాడు, ఒకరోజు దేవుడు పట్టించుకుంటాడు, ఒకరోజు దేవుడు గమనిస్తాడు, ఒకరోజు దేవుడు లేవనెత్తాడు, ఒకరోజు దేవుడు సాయం చేస్తాడు అని మన అంతరంగము దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఒక సమయం వస్తుంది, ఆయన ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. యేసు ఆమెను చూచి, యేసు మనల్ని చూచి, ఆమేన్ గట్టి చెప్తాం, యేసు మనల్ని చూచి, యేసు మిమ్మల్ని చూసి, యేసు మన సంఘాన్ని చూస్తే అయిపోయింది, ఇంకా పరిష్కారం వచ్చేసినట్టే. ఒక మాట చెప్పంటారా? బైబిల్ రాయబడింది, మోషే
నేను నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచాను. ఎవరంటే ఆయన బాధలు చూసే దేవుడు, ఆయన కష్టాలను చూసే దేవుడు. ఆయన నాకు ఆ దైవజనుడు చెప్పినట్టు, ఆ దైవజనికి ఆమె సువార్త చేసిందే ఒక స్త్రీ, క్యాన్సర్ గడ్డతో ఉన్న స్త్రీ. నరకాన్ని తీసుకెళ్ళి ఏసై మాకు వద్దయ్యా, మా అవసరాలు తీర్చగలిగే ఏసై మాకు కావాలి అని చెప్పినట్టు, ఆ దేవుని బిడ్డలారా, బాధల్లో ఉండే తన ప్రజల్ని తన దేవుడు చూచాడు. ఇంకా అంటున్నాడు, వారి మొర నేను విన్నాను, నా సన్నిధికి చేరింది. ఇంకేముంది? ఇంకా దేవుడే అంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధలు నిశ్చయంగా నేను చూచాను. ఆయన చూడనంత వరకే ఒకలా ఉంటుంది బిడ్డలారా, ఆయన చూస్తే ఇంకా పరిష్కారం వచ్చేసినట్టే. కాబట్టి 430 సంవత్సరాలు ఒక భయంకరమైన దుర్భరమైన శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తూ నలిగిపోతూ అల్లాడిపోతూ విలవిల్లాడిపోతూ ఆ ఫరో ఐగుప్తు ప్రజల కింద ఒక బానిసలుగా, ఒక దాసులుగా. మీరు గమనించండి, ఒక ఇంట్లో ఎవరైనా ఒక పని మనిషి ఉందనుకోండి, ఒక ఇంట్లో పని మనిషిని గమనించండి ఒకసారి బిడ్డలారా. పని మనిషిగా ఒక ఇంటిలో ఏ మనిషి అయినా చేరితే పని మనిషికి ఉండే బాధలు అంతా ఇంత కాదు బిడ్డలారా. వాళ్ళకు దాసులుగా ఉండాలి, వారు చెప్పినవన్నీ చేయాలి, వారు ఏం చెప్తే అది చేయాలి. దాసులు బానిస అంటే అప్పగించేసుకోవడం అంటారు తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే. దాసులు బానిసలు అంటే అప్పగించేసుకోవడం. ఇంకా వాళ్ళు ఏం చేసినా, వారు కొట్టినా తిట్టినా హింసించినా చంపినా. ఈ మధ్యకాలంలో కువైట్లో ఒక బిడ్డరా, మనకు తెలిసిన ఒక సహోదరి కువైట్లో ఉండింది. ఈ మధ్య వచ్చింది నెల్లూరుకి. కువైట్లో ఉన్నప్పుడు ఆ చెల్లి అప్పుడప్పుడు నెలకోసారి నాకు ఫోన్ చేస్తూ ఉండేది బిడ్డరా. ఫోన్ చేసినప్పుడంతా మామూలు ఏడుపు కదా, ఏడుపు. ఇంకెప్పుడు వస్తానన్నా, ఇంకెప్పుడు వస్తాను, అసలు వస్తాను రాను కూడా తెలియదన్నా. అసలు ఏందమ్మా ఆ పరిస్థితి, ఎక్కడుందమ్మా ఆ కువైట్లో, ఎలా ఉంటుందమ్మా పరిస్థితి అని అంటే బిడ్డరా, అది మామూలు బానిస బ్రతుకు కాదంటది. బుద్ధుంటే అసలు ఇంకెవ్వడి స్థలానికి రాకూడదన్నా. ఇది మామూలు బానిసత్వం కాదు, మామూలు దాసత్వం కాదు. ఇది నలిపేస్తారు, పిండేస్తారు. కనీసం ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి కూడా వారు ఒప్పుకోరు. కనీసం ఒక పూట కడుపుండ తిండి తినడానికి కూడా వారు ఒప్పుకోరన్నా. 24 గంటలు వారు చెప్పింది చేస్తూనే ఉండాలి. ఎప్పుడో 12 పడుకోవాలి, మరలా 3 గంటలు లేచేయాలి. మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఒప్పుకోరంట వాళ్ళు. ఎందుకని? పని మనిషిగా, దాసురాలుగా, బానిసగా వెళ్ళింది. ఈ రోజుల్లోనే ఒక దేశంలో బానిసగా దాసురాలుగా ఉంటే అంత టార్చర్ పెడుతుంటే బిడ్డలు, ఆ రోజుల్లో ఇంకా ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు ప్రజల కింద దాసులుగా బానిసలుగా నలిగిపోయారు. సంవత్సరమా, 2, 3, 430 సంవత్సరాలు ఐగుప్తు ప్రజల మధ్య ఇజ్రాయేల్ దేవుని పిల్లలు నలిగిపోయారు. అంటే మీరు అర్థం చేసుకుని ఇంకా ఎంత బాధపడి ఉంటారో వారు. ఐగుప్తులో ఉన్న మగపిల్లలకి ఒకవేళ ఇజ్రాయేల్ ఆడపిల్లలు నచ్చితే తీసుకోవడమే అంతే. ఇంకా అడిగేది, ఇంకా పెళ్ళి పద్ధతి అదే ఉండదు, ఇంకా తీసుకెళ్ళిపోవడమే. ఇంకా ఐగుప్తు ప్రజలకి వారి ఇష్టం వచ్చినట్టు హింసించవచ్చు, వారి ఇష్టం వచ్చినట్టు పాడు చేయొచ్చు, వారి ఇష్టం వచ్చినట్టు వారిని నాశనం చేయొచ్చు, వారి ఇష్టం వచ్చినట్టు వారిని బంధించవచ్చు, వారికి ఏమనిపిస్తే అది చేయొచ్చు. అడిగే నాదుడు, ఇలా ఎందుకు చేస్తున్నావు, మాది కూడా ఆరోగ్యమే కదా, మేము కూడా మనుషులమే కదా అని బరితెగించి అడిగే నాదుడు ఐగుప్తు దేశంలో ఒక్కడు లేడు. అటువంటి భయంకరమైన ఆ బానిస బ్రతుకుల్లో, చెరసాల బ్రతుకుల్లో నలిగిపోతున్న ఆ ప్రజల జీవితాల్లో అంట బైబిల్ రాయబడింది. ఆయన అంటున్నాడు, మోషే, నేను నా ప్రజల బాధలు నిశ్చయంగా చూచాను. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలను బాధలు చూచే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను చూశానయ్యా నా పిల్లల బాధలు, నా ప్రజల బాధ నేను చూశాను, కాబట్టి నువ్వు రా అంతే. వెంటనే వెళ్ళి అద్భుతాల మీద అద్భుతాలు, అద్భుతాల మీద అద్భుతాలు, మహా అద్భుతాలే. ఐగుప్తు దేశంలో ఎన్నడూ ఎవరు జరగని, ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులు సైతము ఆశ్చర్యపోయేంతగా అద్భుతాలు జరిగించాడు. ఇంచుమించు 10 రకాల అద్భుతాలు జరిగించి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చిన ప్రేమగల దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరద్దాం. హల్లెలూయా.
10 రకాల అద్భుతాలు జరిగించి బానిసత్వంలో, శాపంలో, చెరలో, బానిస బ్రతుకుల్లో నలిగిపోతున్న, అల్లాడిపోతున్న, వెలువలాడిపోతున్న, వారి చేతి క్రింద నలిగిపోతున్న తన స్వాస్థ్య జనాంగ ప్రజలను ఆయన అద్భుతాలు జరిగించి తన ప్రజలను తీసుకొని వచ్చాడు. చాలామంది అంటూ ఉంటారు, అప్పుడంటే దేవుడు చేశాడు, ఇప్పుడు ఎలా జరుగుతాయి అలాంటి అద్భుతాలు అంటే? అప్పుడు దేవుడు వేరు, ఇప్పుడు దేవుడు వేరా? నా దేవుని బిడ్డలారా, ఆ రోజు 430 ఏళ్ల క్రితము ఐగుప్తులో తన ప్రజలు బాధలు చూచి విడిపించిన ఆ దేవుడు నేటికి బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఇక సమస్య అంతా ఒకటే. ఏంటి ఆ సమస్య అంటే? ఆయన మనల్ని చూడాలి. అదే సమస్య. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఒకే దగ్గర ఉంది. ఇక్కడ ఏంటి? ఆయన మనల్ని చూడాలి. ఆయన మనల్ని చూడాలి. నేను ఒక మాట అంటాను చూడండి, 430 ఏళ్ళు బానిసత్వ బ్రతుకుల్లో వాళ్ళు నలిగిపోతున్నా వారు దేవునికి మొరపెట్టడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం ఇజ్రాయేలులో మానలేదు. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు మనకు చాలా నిబ్బరాన్ని కలిగించాలి. ఈ మాటలు పెట్టారా? 430 ఏళ్ళు భయంకరమైన హింసాత్మకంగా వాళ్ళు పీడించబడినా కూడా వారు దేవునికి ప్రార్థించడం మానలేదు, దేవునికి మొరపెట్టడం మానలేదు, వారి బాధలు దేవునికి చెప్పుకోవడం మానలేదు, వారికి దేవుని మీద ఉండే ఆ ప్రేమ, నమ్మకం, విశ్వాసము రవ్వంత కూడా మానలా. అందుకే ప్రభు అంటాడు, నా ప్రజల బాధలు నిశ్చయంగా నేను చూచాను. మనం ఆరాధించే దేవుడు, మన బాధలు చూచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన అవసరతలు తీర్చగల దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేల్ బాధలు చూసిన దేవుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయన చచ్చిపోలా, ఆయన సావలా, నేటికి సజీవుడే ఆయన. ఆనాడు తన ప్రజల కష్టాలు చూసిన దేవుడు నేటికి బ్రతికే ఉన్నాడు, ఆయన చావలేదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుని పిల్లరా, ఆనాడు తన ప్రజల జీవితాలలో మహా అద్భుతాలు చేసిన ఆ దేవుడు ఇప్పటికీ ఈ సెకండ్, ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడు ఆయన. వారి బాధలు చూసిన దేవుడు నీ బాధ ఏం చూడు, వారి కష్టాన్ని చూసిన దేవుడు నీ కష్టం ఎందుకు చూడడు, వారి యొక్క హింసను చూసిన దేవుడు నీ హింసను ఎందుకు చూడడు? సమస్య ఒకటే, సంథింగ్ ఇస్ రాంగ్. మనలోనే ప్రాబ్లం అంతా. ఏంటి ఆ సమస్య అంటే? ఏంటి ఆ సమస్య అంటే? మనలో ఉండే విశ్వాసము, మనలో ఉండే ప్రేమ, మనలో ఉండే నమ్మకం, మనలో దేవుని మీద ఉండే అపారమైన నమ్మకం, అది ఏమాత్రం తగ్గిపోకుండా దాన్ని గట్టిగా మనం కాపాడుకోవాలి. ఇదొక్కటే. అబ్రహాములో అదే చూసాం మనం, ఈ స్త్రీలో కూడా ఇది చూస్తున్నాం మనం, ఇజ్రాయేల్లో కూడా ఇది చూస్తున్నాం మనం. అబ్రహాము దర్శించాడు, ఈ స్త్రీని చూచాడు, ఇజ్రాయేల్ బాధలు చూచాడు, దర్శించాడు, చూచాడు. కారణం ఏంటి? వారు మారలా, విశ్వాసం మారలా, భక్తి మారలా, ప్రేమ మారలా, దేవుని మీద, దేవుని మందిరం మీద విశ్వాసంగా, భక్తిగా, నమ్మకంగా అలాగే ఉన్నారు వారు. మనలాగా తలనొప్పి వస్తే మందిరంలో మానేసే వాళ్ళు కాదు వాళ్ళు, మనలాగా జ్వరం వస్తే చర్చి మానేసే వాళ్ళు కాదు వాళ్ళు, మనలాగా కడుపు నొప్పి వస్తే మందిరం దూరమే వాళ్ళు కాదు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? 18 ఏళ్ళ నుండి నడుముకి పైన సాతాను చేత బంధించబడిన సమాజ మందిరానికి 18 ఏళ్ళ నుండి వస్తూ పోతూనే ఉంది. మీకు సంగతి చెప్పంటారా? 38 సంవత్సరాల నుండి ఊచ చేతులు కాళ్ళు కలిగిన వాడు బెతెస్తా అనే కోనేటి దగ్గర ఉన్నాడు. ఎన్నేళ్ళ నుంచి? 38 ఏళ్ళ నుండి. ఆ బెతెస్తా కోనేటికి ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే బిడ్డలారా, అప్పుడప్పుడు పరలోకంలోంచి దేవదూత ఆ బెతెస్తా కోనేటిలో వచ్చి ఆ నీళ్ళలో కదిలిస్తుంది అనమాట. దేవుని దూత పరలోకంలోంచి దిగి వచ్చి ఆ బెతెస్తా కోనేటిని నీటిని అలా కదిలించినప్పుడు ఎవరైతే వెంటనే ఆ కోనేటిలో నీళ్ళలో దిగుతాడో వాడు వెంటనే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను వెంటనే స్వస్థపరచబడతాడు. అయితే ఆ బెతెస్దా కోనేటి దగ్గర చాలా మంది ఉన్నారండి. రోగులు, బలహీనులు, దయ్యాల చేత పట్టి పీడించబడేవారు, అవసరాల కోసం మరి ఆరాటపడేవారు, ఎన్నో సమస్యల్లో ఇబ్బందులు ఉండేవారు బెతెస్దా కోనేటి దగ్గర ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు దేవుని దూత పరలోకం నుంచి వచ్చి బెతెస్దా కోనేటిలో నీళ్ళను అలా కదిలిసిన వెంటనే దూకేస్తారు. దూకిన వారందరూ స్వస్థపరచబడుతూ ఉంటారు.
ఎప్పుడెప్పుడు దేవుని దూత మరి కోనేటిని కదిలిస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని దూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందా అని ఎదురు చూస్తూ అలా పడిగాపులు కాస్తూ ఉంటారు. దేవదూత వచ్చి నీటిని అలా కదిలించగానే వెంటనే కోనేట్లో దూకేసేయడము, ఎట్టి వ్యాధి గల వాడైనా సరే బాగుపరచబడ్డాం. ఇలా అనేక సంవత్సరాల నుండి జరిగిపోతూ ఉంది. అయితే ఒక బాధకర విషయం ఏంటంటే అదే ప్లేస్లోనే 38 ఏళ్ళ నుండి ఊచే చేతులు గాళ్ళు గలవాడు అక్కడ ఉన్నాడు. 38 ఏళ్ళ నుండి. అయితే బిడ్డలారా, ఒక సమయం రానే వచ్చింది, యేసు అతన్ని చూచెను. హల్లెలూయా. యేసు అతన్ని చూచెను. చాలా మంది ఉన్నారు అక్కడ. యేసు ప్రభు అతని కాడికే లేడు. వెళ్ళి, అయ్యా ఏం చేస్తున్నావు ఇక్కడ? స్వస్థపరచబడాలని కోరుకుంటున్నావా? నీవు కూడా బాగుపడాలని కోరుకుంటున్నావా అని ప్రభు అడిగితే ఆడంటాడు, అయ్యా మరి దేవదూత కోనేటిలోనికి వచ్చి నీటిని కదిలించినప్పుడు చాలామంది అందరూ ముందుగా దూకేస్తున్నారు, బాగుపరచబడగలుగుతున్నారు. ఈ స్థితిలో ఉన్న నన్ను ఆ కోనేటి దగ్గరకు తీసుకెళ్ళడానికి ఎవరు లేరయ్యా. ఇంచుమించు 38 ఏళ్ళ నుంచి ఇలాగే ఈ స్థితిలోనే పడి ఉన్నాను అని అతడు తన బాధను ప్రభుతో చెప్పుకుంటాడు. వాడు 38 ఏళ్ళ నుండి ఆ స్థితిలోనే పడి ఉన్నాడంట వాడు. విన్నారా? అప్పుడు ప్రభు అంటాడు ఏమంటాడంటే, వెంటనే నీవు నీ పరుపెత్తుకొని లే, నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పంగానే ఆ దేవుని బిడ్డలారా, వాడు దిగ్గున లేచి వాడిని పరుపెత్తుకొని నడిచెను. చప్పలు పడదాం గట్టిగా, హల్లెలూయా. 38 ఏళ్ళ నుండి ఊచే చేతులు కాళ్ళు గల వాడు ఆయన మాట్లాడగానే, ఆయన ప్రార్థన చేయగానే, ఆయన ఒక మాట చెప్పగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఏళ్ళ నుండి. నాకు అనిపించింది బిడ్డలారా, 38 ఏళ్ళ నుండి వాడు బెతెస్దా కోనేటిని విడిచిపెట్టడం మానలేదు. ప్రైజ్ ది లార్డ్. వాడు 38 ఏళ్ళ నుండి ఆ బెతెస్దా కోనేటిని మాత్రం విడిచిపెట్టడం మానలేవాడు. ఎంతో మంది వస్తున్నారు, దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు వెంటనే నీటిలో దూకేస్తున్నారు, బాగుపరచబడి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది వస్తూ పోతూ ఉన్నారు, ఆ కోనేట్లు దిగి బాగుపరచబడి వెళ్ళిపోతున్నారు. ఈడు మాత్రం ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ కోనేటిని మాత్రం బెతెస్దా మాత్రం వదిలిపెట్టలేదు. దేవుని మందిరాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. దేవుని మందిరాన్ని మాత్రం వెనకేయలేదు. దేవుని మందిరానికి వెనుకటి ప్రాధాన్యత, సెకండ్ ప్రిఫరెన్స్ వాడు ఇవ్వలేదు. మాట పడరా? అందుకనే వాడి కోసం ఏకంగా దేవుడే వచ్చాడు. వాడి కోసం ఏకంగా యేసయ్య వచ్చాడు ఎత్తుకుంటూ. అక్కడున్న ప్రజల బాగోగులు బాగు చేయడానికి దేవదూతలు వస్తే వీడి కోసం ఏకంగా దేవుడే వచ్చాడు. దేవదూతలు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దూతలు గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే గొప్ప. కాబట్టి 38 ఏళ్ళ నుండి అదే స్థితిలో వాడు పడి ఉన్నా వాని విశ్వాసం మారలేదు, వాని భక్తి మారలేదు, వాని ప్రేమ మారలేదు. వాడు బెతెస్దా మందిరాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలే. నాకు అనిపించింది 38 ఏళ్ళు కాదు, ఇంకొక 38, మొత్తం 78 ఏళ్ళు వేసుకున్నా కూడా వాడు అలాగే ఆయన కొరకు అట్టే ఉండేవాడేమో బిడ్డలారా. ఇది చూస్తాడు దేవుడు అంటున్నాను నేను. దేవుడు చూసి ఇది మనలో ఇది చూస్తాడు దేవుడు, ఇది చూస్తాడు. అందుకే వారిని స్వస్థపరచడానికి దేవదూతలు వస్తే వీడిని లేపడానికి ఏకంగా దేవుడే వచ్చాడు బిడ్డలారా. యేసు అతను చూచి నీ పరుపెత్తుకొని లెమ్మనగా వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. కాబట్టి మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాకపోతే మందిరం మీద ప్రేమ, యేసయ్య మీద విశ్వాసం, భక్తి ఇది తగ్గిపోకుండా, దిగజారకుండా మనము గట్టిగా పట్టుకుంటే చాలు, సమయం వస్తుంది, ఆయన చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు అవసరాలు తీర్చగల దేవుడు. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు. ఎట్టి సాతాను బంధకాల్లో ఉన్న వారినైనను విడిపించగల ఏకైక సమర్థుడు. ఎట్టి సాతాను యొక్క కాడి బంధకాల్లో బంధించబడిన వారిని ఆయన విడిపించుటకు సమర్థుడు. ఎలాంటి చీకటి గడాంధకారములో మరి 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 నలిగిపోతున్న వారిని కూడా ఆయన లేపుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం చదివితే దేవుడు భూమి ఆకాశ సృజించాడు. అయితే భూమి చీకటిగా నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. దేవుడు ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. అయితే ఏమైంది? ఆ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. ఒక అందమైన సృష్టిగా
ప్రజలు నివసించుటకు నివాసకరంగా యోగకరంగా దేవుడు భూమిని క్రియేట్ చేస్తే, పరలోకంలోంచి లూసిఫర్ అనే దూత వాడు పడుతూ వాడు దయంగా దురాత్మగా వాడు మారిపోయి ఆఖరికి భూమిని నిరాకారంగా శూన్యంగా మార్చివేశాడు. సాతాను ఎప్పుడు పాడు చేస్తాడు, దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడు. సాతాను ఎప్పుడు కీడు చేస్తాడు, దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు. సాతాను ఎప్పుడు నాశనం కోరుకుంటాడు, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదము కోరుకుంటాడు. కాబట్టి సాతాను చేత, లూసిఫర్ దూత చేత నిరాకారంగా శూన్యంగా మారిపోయిన ఆ భూమి చీకటి అగాధ జలములలోనికి వెళ్ళిపోతే, ఆ చీకటి అగాధ జలము పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. హల్లెలూయా! దేవుని ఆత్మ అల్లాడిపోతున్నాడంట. దేవుని ఆత్మ అల్లల్లాడిపోతున్నాడంట. దేవుని ఆత్మ చీకటి జలము పైన అల్లాడుచుండెను. ఎందుకు అల్లాడుచున్నాడు? దేవుని ఆత్మ ఎందుకు అల్లాడుచున్నాడు అంటే, పాడైన భూమిని, చీకటిలో మారిపోయిన భూమిని, జలముల క్రింద మునిగిపోయిన భూమిని మరలా అందమైన నూతన సృష్టిగా మార్చాలి అని దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుని బిడ్డలారా, అంతే, దేవుడు ఎప్పుడు అల్లాడిపోతాడు. ఆయన బిడ్డల కోసం అల్లాడిపోయే దేవుడు ఆయన. ఆయన బిడ్డల కోసం అల్లల్లాడిపోయే దేవుడు ఆయన. భూమి నిరాకారంగా శూన్యంగా చీకటి అగాధ జలముల పైకి కిందికి దిగిపోతే, చీకటి అగాధ జలము భూమిని కమ్మితే, వాటిపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నాడు. ఏమైంది? ఆ దేవుని ఆత్మ ద్వారా పాడైన సృష్టి నిరాకారంగా శూన్యంగా ఏ ఆకారం లేని పాడైన నిరాకారంగా మారిపోయిన ఆ సృష్టి అందమైన సృష్టిగా దేవుడు మరలా మార్చాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఆయన స్థితిగతులు మార్చగల దేవుడు, ఆయన పాడైన సృష్టిని నూతనంగా మార్చే దేవుడు, ఆయన అవసరాలు తీర్చగల ఏకైక దేవుడు, ఆయన బంధకాల్లో బంధించబడ్డ వారిని విడుదలనిచ్చే దేవుడు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగునిచ్చే దేవుడు, మరణాంధకారములు నివసిస్తున్న ప్రజలకి జీవాన్ని అనుగ్రహించే ఏకైక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. అయితే ఏంటి? సో వాట్ అయితే ఏంటి? మన విశ్వాసం మారకూడదు, మన భక్తి మారకూడదు, మందిరానికి మానకూడదు, మనలో ఉన్న ప్రేమ తగ్గకూడదు, పట్టు వదలకూడదు, పట్టు విడవకూడదు, గట్టిగా పట్టుకోవాలి. కార్యం చేసేంత వరకు ఆలస్యమైన ఆయన మీద గట్టిగా ఆధారపడాలి. ఒక సమయం వస్తుంది, యేసు ఆమెను చూచి, యేసు అతన్ని చూచి, యేసు తన ప్రజలను చూచి అయిపోయింది. ఆయన చూస్తే అయిపోయింది. ఇంకా ఆయన చూస్తే అయిపోయింది. చెరసాలలో ఉన్న యోసేపుని దేవుడు చూడలేదా? చెరసాలలో ఉన్న యోసేపుని దేవుడు చూశాడు. కొండల్లో గుహల్లో సౌలు దెబ్బకి గడగడ వణికిపోయి పారిపోతూ, కాళ్ళకు చెప్పులు లేకుండా కొండల గుహల్లో మరి పరుగులు చేస్తూ ప్రాణభయంతో వెలువెల్లాడుతున్న దావీదుని దేవుడు చూచాడు. హల్లెలూయా! బిడ్డలారా, ఈ భక్తులందరి జీవితంలో భయంకరమైన శోధనలు, శ్రమలు, రోగాలు, జబ్బులు, ఇరుకులు, ఇబ్బందులు, బంధకాలు వారి మీద చెలరేగినను వారు ఏమాత్రం దేవునిని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అని ఈ ఒక్క మాట చెప్పడం కోసం ఇదంతా నేను ప్రిపేర్ చేసే మా ప్రసంగాన్ని. ఈ భక్తుల జీవితాలలో ఉవ్వెత్తున ఒక కెరటంలాగా ఎన్నో భయంకరమైన స్థితిగతులు, సమస్యలు చెలరేగిన వారిలో ఉన్న విశ్వాసం కానీ, మందిరం మీద ఉండే ప్రేమ కానీ, యేసయ్య మీద ఉండే భక్తి కానీ, దేవుని మీద ఉండే నమ్మకం కానీ వారిలో మారలా. ఏం చేసిన వారు గట్టిగా పట్టుకున్నారు. వారు గట్టిగా పట్టుకున్నారు. అదే దేవుడు చూస్తాడు. నాలోనైనా, మీలోనైనా, మనందరిలోనైనా దేవుడు చూసేది అదే, దేవుడు గమనించేది అదే. అది ఆయన చూచాడు అనుకోండి, ఖచ్చితంగా సమస్య పరిష్కరించబడుతుంది. మరణకర రోగంతో, భయంకరమైన క్యాన్సర్ గడ్డతో ఉన్న హిజ్కియాని దేవుడు చూశాడు. బాధపడుతూ ఉన్నాడు, కృంగిపోతున్నాడు. రోజు రోజుకు రాజు మంచం పట్టేశాడు. రోజు రోజుకు అతని శరీరం క్షీణించిపోతుంది. రోజు రోజు సమాధికి చేరువవుతున్నాడు. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇట్లరా ఆ టైంలో దైవజనుడు వచ్చి, ఇంకా నీకు మరణం తథ్యమని చెప్పేస్తాడు. దైవజనుడు వచ్చి, ఇర్మియా ఒకవేళ యెషయా చచ్చిపోతావు, హిజ్కియా చచ్చిపోతావేమో, ఇంటికి కాపాడుకో అంటాడు. అలా మాట్లాడితే కూడా, అవునా దేవునికి స్తోత్రం అని అనలేదు. అలా మాట్లాడితే కూడా, అయ్యా ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. వెంటనే ప్రభు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని.
నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, ఇకను నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను. ఆయన చూడటమే ఆలస్యం, కానీ చూడాలంటే అటువంటి దుర్భరమైన స్థితిలో ఉండి కూడా అతను ప్రార్థన మానలేదుగా, విశ్వాసం మానలేదుగా, కన్నీరు కాచడం మానలేదుగా, అడగడం మానలేదుగా, ఆయన మీద ఆధారపడడం మానలేదు కదా. అందుకే పోయిన వారం వాక్యం చెప్పాను, ఎవరి మనస్సు నీ మీద అనుకున్నానో వాడే పూర్ణ శాంతి కలవాడు, ఎందుకంటే వాడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మారని భక్తి, మారని విశ్వాసం, మారని నమ్మకం, మార్పులేని భక్తి, మారని ఒక విశ్వాసం మన గుండెలో, మన జీవితంలో ఉంటే చాలు. సమయం వస్తుంది, ఆగండి, అద్భుతాల మీద అద్భుతాలు దేవుడు మనందరిలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 18 సంవత్సరాల ఆ నడుమొంగిపోయిన స్థితిలో ఉన్న ఆ స్త్రీని ఆయన చూచాడు. బలహీనపరచు దయ్యం పట్టిన స్థితిలో ఉండి కూడా ఆమెను చూచాడు. చూచి రమ్మనగా ఆమెను సంపూర్ణ బలహీనతలోంచి విడుదల దేవుడిచ్చాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా స్థితిగతులు ఏ విధంగా ఉన్నా ఆయన మీద విశ్వాసం మాత్రం తగ్గిపోకుండా కాపాడుకుందాము గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. యేసు ఆమెను చూచి, యేసు ఆమెను చూచి, తన ప్రజల బాధను నిశ్చయముగా చూచి, 38 ఏళ్ల నుండి ఆ స్థితిలో ఉన్న వాడిని ఆయన చూచి, హిజ్కియా కన్నీళ్లు విడుచుట ఆయన చూచి, నువ్వు చూడాలి ప్రభువా, నువ్వు చూడాలి. నువ్వు చూస్తే కానీ మా స్థితి మారదు, నువ్వు చూస్తే కానీ మా గతి మారదు, నువ్వు చూస్తే కానీ మా జీవితాలు మారవు, నువ్వు చూస్తే కానీ మా బ్రతుకులు మారవు, నువ్వు చూస్తే కానీ మా పరిస్థితులు మారవు తండ్రి. నువ్వు చూడాలి, నువ్వు చూడాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి. చూడండి ప్రభువా, యేసు ఆమెను చూచి, యేసు తన ప్రజల బాధలు చూచి, యేసు తన ప్రజల కష్టాలు చూచి,